హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ ఒక మంచి ఆలోచింపజేసే కథను వినేద్దామండి. ఈ కథనంతా చివరి వరకు విని మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేసేయండి ఫ్రెండ్స్. పాప, నాకు చచ్చిపోవాలని ఉంది. తల్లి తండ్రి తోబుట్టువులు అందరూ ఉన్నారు. కానీ నా కోసం నా గురించి ఆలోచించేవారు ఒక్కరూ లేరు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెబుతోంది పాప. అదేమిటి, నీవు ఎంతో చలాకీగా తిరుగుతూ హాయిగా ఉంటావు, స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నావు, నీకేం లోటు అన్నాను. నాకేం లోటు? ఎంత చక్కని ప్రశ్న ఇది. అసలే సౌందర్యవతి పెద్దవైన ఆ విశాలమైన కళ్ళు ఎత్తి సూటిగా నా వైపు చూస్తూ నన్నే తిరిగి ప్రశ్నించింది. మళ్ళీ తనే చెప్పుకుపోతోంది. నేను 10వ తరగతి ఫెయిల్ అయినాను. ఇంట్లో అమ్మ నాన్న 5గురు పిల్లలం. ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. ఏదో ఉచిత విద్య కాబట్టి అందర్నీ గవర్నమెంట్ బడిలో వేశారు. చిన్నపిల్లల్ని సాకటం, అమ్మకు సాయం చేయటంలో నాకెప్పుడూ చదువుకునేందుకు టైం ఉండేది కాదు. దాని ఫలితం పరీక్ష తప్పాను. ఇక మళ్లీ చదువు కొనసాగించాలని నాకు అనిపించలేదు. అమ్మా నాన్న పట్టించుకోనూ లేదు. అదే సమయంలో కొత్తగా పెట్టిన ఫ్యాన్సీ స్టోర్లో సేల్స్ గర్ల్ కావాలని షావుకారు అడిగితే నెలకి 500 రూపాయల జీతంతో ఉద్యోగంకి చేర్చాడు నాన్న. షావుకారు నా వైపు ఆశగా చూస్తూ ఉంటే నాకంతగా అర్థమయ్యేది కాదు కొత్తల్లో. కానీ రోజులు గడిచిపోతూ ఉంటే అతను నన్ను ఏదో ఆశించి చూస్తున్నాడని తెలుసుకున్నాను. తనతో పాటు నాకు టిఫిన్స్ తెప్పించేవాడు. మిగతా పని చేసే అమ్మాయిల కంటే నన్ను చాలా బాగా చూసేవాడు. 1-2 సార్లు అక్కడా ఇక్కడ చెయ్యి వేసేవాడు. నేను అమ్మతో చెబితే విన్నట్లు ఊరుకునేది. పైగా షావుకారు అలాంటి వాడు కాదు. ఆయనకు భార్యాపిల్లలు, మంచి సంసారం ఉంది. పైగా దైవభక్తుడు కూడా అంది. ఒకరోజు షాపు మూసే సమయానికి బాగా వర్షం పడుతోంది. ఎవరికి వాళ్ళం వెళ్లే హడావిడిలో ఉన్నాం. నన్ను మాత్రం వెళ్ళనీయకుండా ఆపేశాడు షావుకారు. షాపుకి వెనక వైపుకి తీసుకుని వెళ్లి నా శరీరంతో ఇష్టం వచ్చినట్లు ఆడుకున్నాడు. దాదాపు 2 గంటల పాటు నన్ను తన ఇష్టం వచ్చినట్లు చేశాడు. ఎదిరించేందుకు బలము, వయసు కూడా లేనిదాన్ని. ఆ తరువాత నేను ఇంట్లో చెప్పటం, మా నాన్న షావుకారు వద్దకు వచ్చి గొడవ పడడం జరిగింది. అది పౌరుషంగా, తండ్రిలాగా రక్షణ కవచంలో తన కూతుర్ని కాపాడే విధంగా కాదు. అదొక చిత్రమైన ఒప్పందం. తన కూతుర్ని చెరిపినందుకు ఏ కోసానా అయినా ఆయనలో బాధ లేదు. షావుకారు మోజులో పడుతున్నాడు. చాలా ఇష్టపడే వస్తువుకి ఎంత డబ్బిచ్చి అయినా కొన్నట్లు నన్ను 25,000 పోసి కొన్నాడు. నా తరువాతి వాడైన నా తమ్ముడి చేత తనలాంటిదే చిన్న ఫ్యాన్సీ కొట్టు పెట్టించాడు. నన్ను అమ్మినందుకు మా నాన్నకు దక్కిన 25,000 ఆయన కుటుంబానికి బాగానే సహాయపడ్డాయి. ఇట్లా ఎందుకు చేశావు నాన్న అని అడిగితే, ఎటూ షావుకారి కంటే మంచి మొగుడిని నేను తేలేను. ఇప్పుడు నీ జీవితానికి ఏం లోటు వచ్చిందని? అదీగాక అందరికీ ఇంత అదృష్టం పడుతుందా? ఆ దేవుడు నిన్ను అందంగా పుట్టించబట్టి గాని అన్నాడు. అంటే నా అందం, నా గిరాకీని పెంచిందన్నమాట. నాకు షావుకారు వేరుగా ఇల్లు తీసి అందులో ఉంచాడు. ఇప్పటికీ దాదాపు 10 ఏళ్ల నుంచి నేను షావుకారు ఉంపుడుగత్తెగా జీవిస్తున్నాను. నాకు పిల్లలు లేరు. ఒక ఇల్లు వాకిలి లేదు. అందరూ ఉన్నారు. కానీ నా గురించి ఏ ఒక్కరూ ఆలోచించరు. తక్కిన చెల్లి, తమ్ముళ్ళు నా వద్దకు రారు. చెల్లికి పెళ్ళయింది. నేను ఇట్లాంటి జీవితం కావాలని, ఇట్లా అమ్మివేయమని కోరుకొనే లేదు. అభంశుభం తెలియని వయసులో అమ్మానాన్నలు ఇట్లా నా జీవితాన్ని నిర్ణయించటం అన్యాయం కాదా? సిగ్గు ఎగ్గు లేకుండా ఆ షావుకారిని ఎంతో మంది వాడిని నెత్తినెత్తుకు తిరగటం ఏమిటి? అతనికి ఇప్పుడు నేనంటే మొదట్లో ఉన్న మోజు లేదు. అప్పుడప్పుడు కొడుతూ అనుమానపడుతూ ఉంటాడు. అందుకే చచ్చిపోవాలని అనిపించింది. అయితే నేను చేసిన ఆత్మహత్యాయత్నం వికటించి మీకు చిక్కిపోయాను. చెప్పండి, నన్నేం చేయమంటారు? కొరగాని ఎవరికీ అక్కర్లేని ఈ బ్రతుకు బ్రతకమంటారా? చెప్పండి. ఆమెకి ఎలాగోలా నచ్చజెప్పి జీవితం మీద ఆశ కలిగేలా చేయటం నా కర్తవ్యం. కానీ పాపలాంటి అమ్మానాన్నలకు ఎటువంటి శిక్ష వేయాలో మీరే చెప్పాలి. ఈ కథ పూర్తిగా విని ఆఖరిలో మీ నిర్ణయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ఇటువంటి కంచికి చేరని కథలకి మీరే ముగింపు ఇస్తారనుకుంటున్నాను. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.